ఇక కేసీఆర్ ఫ్యామిలీ గురించే టార్గెట్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు. చూద్దాం, అది కూడా విందాం ఒకసారి. ఇది ప్రాంతంలో ఉన్న చైతన్యం. ఈ గెలుపు నాదో యశస్వినిదో కాదు, ఈ గెలుపు మీది. మీలో ఉన్న చైతన్యం, మీలో ఉన్న భావ ఆవేశం ఈనాడు ఈ ప్రాంతంలో 12 సీట్లకు 10 సీట్లను గెలిపించి ఈ రోజు ప్రజాపాలన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అదేవిధంగా ఈనాడు పదే పదే భావమార్పులు శాసనసభ ఏర్పాటు చెయ్యి, కేసీఆర్ పాలనలో ఏం జరిగిందో, రేవంత్ రెడ్డి పాలన ఏం జరిగిందో చర్చిద్దామని వారు అంటున్నారు. అయ్యా, మీ భావమార్పుల కోరిక మేరకు సెప్టెంబర్ నెలలో శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేస్తా. ఇది హైలైట్. అసలు హరీష్ రావు కేటీఆర్ అనుక్షణం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉతికేస్తా ఉన్నారు. వితౌట్ సర్ఫ్ ఎక్సెల్ వేసి బర్ర ఉతికేస్తా ఉన్నారు. అయితే ఇటు హరీష్ రావు, ఇటు కేటీఆర్ ఇద్దరు కలిసి దంచుతా ఉన్నారు ప్రభుత్వాల్ని. ఏం చేయాలో అర్థం కాక ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మనిషి ప్రతిక్షణం ప్రతిపక్షం వాళ్ళ గురించి ఆలోచించేటోళ్ళు ఎవరు ఉన్నారా అంటే అది మన తెలంగాణకు సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి గారు మాత్రమే. ప్రతిపక్షం వాళ్ళు చెప్పినట్టుగానే అధికార పక్షం వింటుంది. ఎక్కడైనా ప్రతిపక్షం అధికారంతో పోటీ పడుతుంది, కానీ అధికార పార్టీ ప్రతిపక్షంతో పోటీ పడ్డమంటే ఇది రేవంత్ రెడ్డి తోటి అయితే రాష్ట్రాల్లో ఎక్కడ కూడా కాదు. ఈరోజు విజయ్ తలపతి గారు ఉన్నారు. ఈరోజు ఆయన అసెంబ్లీ సమావేశాల్లో గత ప్రభుత్వం గురించి పట్టించుకుంటూ బంద్ పెట్టిండు. ఆయన తన పాలన ఏందో చేసుడు మొదలుపెట్టిండు. ఆయన కంప్లీట్గా ఆ విధంగా ముందుకు వెళ్ళిపోతా ఉన్నాడు. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం హరీష్ రావు కేటీఆర్ చెప్పిందే తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నాడు. అసెంబ్లీ పెట్టమంటే పెడుతున్నాడు, ఇక్కడ రా అంటే ఆడికి పోతున్నాడు. ఇక ఈ విధమైన ప్రయత్నాలు రేవంత్ రెడ్డి కొంచెం శారీరకంగా కుంగిపోయిండు, మానసికంగా శారీరకంగా కుంగిపోయిండు చాలా వరకు. ఈ విధంగా జరుగుతున్న సందర్భాల్లో ఇక అసెంబ్లీ పెడతారండి, మీ పరిపాలన ఏందో మా పరిపాలన మీద పెడతారండి అని చెప్పేసి కేటీఆర్ గారు హరీష్ రావు గారు సవాలు విసరగానే సవాలు స్వీకరించిన ఏకైక నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మీరు ఇక్కడ తెలుసుకోవాలి, అధికార పార్టీ అభివృద్ధిని చేసుకుంటూ పోయేదాన్ని చూసినా నేను, కానీ అధికార పార్టీ ఉండి ప్రతిపక్షం పార్టీతో పోటీ పడుతుంది చూసిర్రా. ఇటువంటి పార్టీల గురించి కానీ ఇటువంటి రేవంత్ రెడ్డి పార్టీ గురించి కానీ ప్రపంచ దేశాలు ఎక్కడ ఇచ్చినా కూడా అసలు దొరకదు, ఎక్కడ కూడా దొరకదు. అంత అద్భుతమైన రామరాజ్యం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. బావమర్దులతో పాటు మీ మామని కూడా తీసుకొని రావాలి సభకని నేను చెప్తున్నా. మాజీ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా 40 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రశేఖరరావు గారు శాసనసభకు రావాలి. 10 సంవత్సరాలు వారి పరిపాలనలో వారు తీసుకున్న సంక్షేమ పథకాలు, తెలంగాణలో చేసిన అభివృద్ధి గురించి చర్చించాలని నేను అడుగుతున్నా. అదేవిధంగా 2 సంవత్సరాలలో మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వారు మనకు వారసత్వంగా అందించిన 8,11,000 కోట్ల రూపాయల అప్పుకు అసలు మిత్తిగా ప్రతి సంవత్సరం 75,000 కోట్ల రూపాయలు ఈరోజు మనం కడుతున్నాం. ఈ అప్పుల భారం మనం మోస్తున్నాం. మా అక్కలు ఆలోచన చేయాలి. అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఈ విధంగా మాట్లాడారు. ఏమని? కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలి. ఎస్, వీఆర్ ఆల్సో వెయిటింగ్ టు కేసీఆర్ ఏ విధంగా అసెంబ్లీలో మీరు ఎదుర్కొంటారో చూద్దామని మేము కూడా చూస్తూ ఉన్నాం. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? అసెంబ్లీ పెట్టగానే హరీష్ రావుది, కేటీఆర్ది, మిగతా ఇతర నాయకులది మైకులు కట్ చేస్తారు. ఇక అసెంబ్లీ అది అసెంబ్లీ లెక్కనే ఉండదు. మొత్తం ఇక సభల మీద బూతులు ఎట్లా మాట్లాడుతూ ఉంటారో అట్లా అసెంబ్లీ జరుగుతూ ఉంటుంది. అందులో కేసీఆర్ని బయటికి రా అని కోరుకుంటా ఉంటున్నాడు. మరి కేసీఆర్ బయటికి వస్తాడు, కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడు. నీ పత్రాలు కూడా సరిపోవు, నువ్వు ఏవైతే తీసుకున్న ప్రింట్ ఉంటాయో ఆ ప్రింట్ కూడా సరిపోవు. కేసీఆర్ తోటి వాగ్వాదానికి దిగారన్నా, కేసీఆర్ తోటి మాట్లాడాలన్నా. ఇంకోటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు, 10 ఏళ్ళు ఆయన చేసింది ఏంది, 2 ఏళ్ళు మనం చేసింది ఏందో చర్చ గ్రంథం రండి. ఇంకోటి కేసీఆర్ గారు కూడా అప్పులు చేశారు, అప్పులు కుప్పలుగా మార్చారు, మొత్తం 75,000 కోట్ల రూపాయలు మనం మిత్తికే కట్టుకుంటున్నాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. 10 ఏళ్ల పరిపాలన వాళ్ళు చేసింది ఏంది, ఇక మనం చేసింది ఏందో ఒక్కసారి మాట్లాడుకుందాం. ఇది కేసీఆర్ గారి 10 ఏళ్ల పరిపాలన అనుకుందాం. ఇది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది ఇదేంది 32 నెలలు అనుకుందాం. నెలల ఈయన ఏం చేసిండు, తర్వాత కేసీఆర్ గారు ఈ యొక్క 10 ఇయర్స్లో కేసీఆర్ గారు ఏం చేసిండ్రు, ఇది రేవంత్ రెడ్డి కావాల్సింది, అంతేనే కదా. అయితే కేసీఆర్ గారు చెప్పిన పథకాలు కంప్లీట్గా
ఆయన చేసిన పథకాలు చెప్పుకుంటా పోతే నేను చెప్పినా కదా, 1 సంవత్సరం కూడా సరిపోదు. అంత గొప్ప ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం అంధకారంలో జీవిస్తూ ఉన్న తెలంగాణని ఈరోజు బయటకు తీసుకొచ్చిండు. ఈరోజు నేను ఒక్కడే చెప్తా అబ్బా, సర్పంచ్ ఎన్నికలంటే నిలబడాలంటే అందరూ డబ్బులున్నోళ్ళు కాసులున్నోళ్ళు మాత్రమే నిలబడతారు సర్పంచ్ ఎన్నికలు అనేటట్టుగా ఉండే. కానీ మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికలు నా జిందగీలో ఫస్ట్ టైం చూడడం. ఒక సర్పంచ్ ఎన్నిక ఎమ్మెల్యే రేంజ్లో జరిగిందంటే ఆషామాషి కాదు. అంటే ఇక్కడే అర్థం చేసుకోవాలి తెలంగాణ వ్యవస్థ ఏ విధంగా అభివృద్ధి అయిందో అర్థం చేసుకోవాలి. ఒక సర్పంచ్ ఎన్నికలకు ఒక సర్పంచ్ ఆ ఊరికి సంబంధించిన డిపాజిట్ 50 లక్షల నుంచి 1,70,00,000 వరకు డిపాజిట్ పెట్టి మనకి గెలిచిన చరిత్ర మొన్న జరిగిన ఎన్నికలు మనం చూసాం. ఇక్కడ చూసుకోవచ్చు కదా. అయితే కేసీఆర్ గారు చెప్పిన దానికి చాలా వరకు 10 ఏళ్ళలో ఆయన చేసిన కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఆ తర్వాత రైతు బంధు కావచ్చు, అదేవిధంగా దళిత బంధు కావచ్చు, కేసీఆర్ గారు మిషన్ భగీరథ కావచ్చు, లేకుంటే మిషన్ కాకతీయ కావచ్చు, తర్వాత కాళేశ్వరం కట్టుడు కావచ్చు, ఆ తర్వాత ఆ నీళ్లను ఈ భూగర్భ జలాలను నింపుడు కావచ్చు, దాని ద్వారా పంటలు పుష్కలంగా 2 పంటలు పండించుకునే అవకాశం, తర్వాత కేసీఆర్ గారు ఐకేపీ సెంటర్లు పెట్టడం కావచ్చు, దాని ద్వారా ఎంఎస్పి రేటు పెంచి వడ్లకు ఎక్కడో ఉన్న రేటు, నా చిన్నప్పుడు మాత్రం వడ్ల రేటు ఎంత ఉన్నాయంటే 1,100 రూపాయలు ఈ వడ్లకు ఉండే, ఇంత మాత్రమే వడ్లకు ఉండే. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 2,116 రూపాయలు 2,116 రూపాయలు కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధంగా ఓట్ల రేట్లు పెరిగినాయి. తర్వాత కేసీఆర్ గారు ఏం చేశారు, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఈ జాబ్స్ పరంగా కావచ్చు, ఆ తర్వాత బిజినెస్ పరంగా కావచ్చు, తర్వాత రోడ్స్ కావచ్చు, లేకుంటే విలేజెస్లో ఉన్న లైటింగ్స్ కావచ్చు, అదే విలేజెస్లో ఉన్న పల్లె ప్రకృతి వనం కావచ్చు, ఆ తర్వాత రాష్ట్రంలో మొత్తం 12,764 గ్రామ పంచాయతీలు కావచ్చు, తర్వాత గ్రామాల వీధి దీపాలు కావచ్చు, ఆ గ్రామాల్లో కూడా డంపింగ్ యార్డులు కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు, చెప్పుకుంటూ పోతే నాకు నిజంగా చెప్పాలంటే ఇంకోటి ఫైనల్గా చెప్పేది ఏంటంటే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఈ 10 ఏళ్లలో 3,52,000 కోట్ల రూపాయలు మాత్రమే కేసీఆర్ గారు చేసిన అసలు అప్పు. ఇది ఎవరు చెప్తున్నారు? కాగ్ రిపోర్ట్ చెప్తుంది. ఎవరు? కాగ్ రిపోర్ట్ చెప్తా ఉంది కేసీఆర్ చేసిన అప్పు ఇదే అని చెప్పేసి. దాని తగ్గట్టుగా కేసీఆర్ ఏం చేసిండు? కాళేశ్వరం కట్టిండు, అదేవిధంగా ఎన్నో కాళేశ్వరం, అన్నారము, తర్వాత సుందిల్లా ఈ పెద్ద కట్టేసి మొత్తం రిజర్వాయర్లు వరుసబట్టి రిజర్వాయర్లు కట్టించి వాటి ద్వారా కెనాల్స్ కట్టించి ఆ కెనాల్స్ ద్వారా ఆ కనెక్టివిటీని పెంచి తెలంగాణ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చేటట్టుగా కేసీఆర్ గారు బ్రహ్మాండంగా చేశాడు. అందులో అప్పుల గురించి మాట్లాడుకోవాలంటే ఇది కేసీఆర్ గారు చేసిన అప్పు. ఇది నేను పదే చెప్తా ఉన్నా. కేసీఆర్ చేసిన అప్పు అయితే ఇది. ఇక రేవంత్ రెడ్డి పరంగా చూసుకుందాం. రేవంత్ రెడ్డి గారు ఈ 32లో చేసిన మొదటి కార్యక్రమం ఏమైనా ఉందా అంటే రైతు బంధుని బంధు పెట్టడం, ప్రజల్ని ఇక్కడ 15,000 ఇస్తా అని చెప్పేసి 12,000 ఇస్తా అని మోసం చేయడం. తర్వాత గౌరవ రేవంత్ రెడ్డి గారు ప్రతి ఓట్లకు బోనస్ ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు 500 చెప్పారు కదా, ప్రతి ఓట్లకు సన్నా దొడ్డు అన్ని 500 ఇస్తా అని చెప్పి లాస్ట్కి సన్నాలకు మాత్రమే ఇస్తా లేకుంటే లేదని చెప్పేసి దీన్ని ఎగరవం పెట్టాడు రేవంత్ రెడ్డి గారు. అయితే ఇంకోటి ఏం చేసిండు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే కాళేశ్వరం కూలిందని చెప్పేసి ఆ నీళ్ళని అస్సలు రాకుండా చేసిండు. కంప్లీట్గా అది ఆంధ్రాకు వదిలేసిండు, డైరెక్ట్గా ఏపీకి వదిలేసిండు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈరోజు 30 లక్షల నుంచి 40 లక్షల వరకు ఏంటిది ఎకరాలు సాగులోకి రాలా. రైతాంగం వాళ్ళు కాలువ నవ్వుకొని ఉండరు కదా, వదిలేసిర్రు. నీళ్లు లేదు, ఇబ్బందిగా ఉండే, దాన్ని ఎట్లా వదిలేసిర్రా. నెక్స్ట్ ఏం చేసిర్రంటే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది హైడ్రా. ఈ హైడ్రా పేరుతోటి ఎన్నో ఎకరాల కబ్జాకి ప్రయత్నం చేసింది ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం. మొత్తం కబ్జా చేసి పడేసిన సోదరులారా. చెరువులు అభివృద్ధి చేస్తా అని చెప్పేసి చెరువు చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్ల దగ్గర కంప్లీట్గా మొత్తం డబ్బులు వసూలు చేసుకునే అతి గొప్ప నిర్ణయం అది. ఇక దాని గురించి రంగనాథ్ గారు చెప్తా ఉంటారు. ఫాతిమా కాలేజీని కూల్చడట, తిరుపతి రెడ్డి ఎఫ్టీఎల్లో ఉన్న ఇంటిని కూడా కూల్చకుండా పేదోళ్ళ ఇల్లు కూల్చేస్తే వీళ్ళు పెద్ద మేము చెరువులు క్లీన్ చేసేసినామని చెప్పేసి గప్పాలు కొట్టుకున్నారు. పేదోళ్ళ గురించి ఆలోచించాలి. వాళ్ళు బతుకుదేరే కోసం హైదరాబాద్ వచ్చినా కేసీఆర్ గారు ఏనాడు కూడా వాళ్ళని ఇక్కడ నుంచి ఖాళీ చేయమని ఎక్కడ చెప్పాలా. కేసీఆర్ గారు వాళ్ళని ఇల్లు కట్టుకొని బతకండి, ఇక్కడ పని చేసుకోండి అని చెప్పేసి ఆశలు కల్పించాడు. దానికి కూడా రేవంత్ రెడ్డి చెరువులు ఆక్రమించారని చెప్పేసి బాగా మాట్లాడాడు. కానీ బడాబాబుల ఇళ్ళను మాత్రం ముట్టుకోవడానికి అసలే బోలా. ఈయనేం చేసిండు? హెచ్సియు ల్యాండ్
400 ఎకరాలని రేవంత్ రెడ్డి 10,000 కోట్ల రూపాయలకు 10,000 కోట్ల రూపాయలకు దీన్ని అమ్ముకున్నాడు సోదరులారా. ఇప్పుడు కేసీఆర్ గురించి చెప్పాలంటే ఓ సంవత్సరం సరిపోదని నేను చెప్పిన. రేవంత్ రెడ్డి గురించి చెప్పాలంటే 2 సంవత్సరాలు సరిపోదు, 2 సంవత్సరాలు సరిపోదు. అయితే ఇక్కడ మీకు తెలియాలా, రేవంత్ రెడ్డి గారు ఈ 32 నెలలు చేసిన అప్పు 4,54 కోట్ల రూపాయలు. 4,54 కోట్ల రూపాయల రేవంత్ రెడ్డి గారు అప్పు చేశారు. గౌరవంగా అప్పు చేశారు, చాలా పద్ధతిగా నీట్గా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అప్పు చేశారు రేవంత్ రెడ్డి గారు. సంవత్సరానికి 2 లక్షల ఈ యొక్క జాబ్స్ ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆ జాబ్ని కూడా ఎగ్గొట్టిండు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇట్లా చేయాలంటే వీళ్ళ తమ్ముడికి ఇదే కొండలరెడ్డికి 135 కోట్లకు సంబంధించిన భూమిని కాస్త రేవంత్ రెడ్డి గారు 7 కోట్ల రూపాయలకే అమ్మేస్తా ఉంటాడు. ఇది రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన గొప్ప నిర్ణయం. మళ్ళీ ఏమంటాడు, అసెంబ్లీకి రా చర్చిద్దాంపా, 75,000 కోట్ల రూపాయలు నేను అప్పు కట్టుకుంటున్నా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. గుర్తుపెట్టుకోండి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక గంటకి 300 కోట్ల రూపాయలు అప్పు చేస్తా ఉన్నాడు. ఒక గంటకి 300 కోట్ల రూపాయలు అప్పు చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈరోజు దానివల్ల ఈయన చరిత్ర ఎంత గొప్పదంటే 75 సార్ల ఢిల్లీకి పోవడం అంటే ఆషామాషి ముచ్చటగా సోదరులారా. 70 సార్లు ఢిల్లీకి పోతే పెట్రోల్ ధరలు పెరిగాయి, ఆయిల్ రేట్లు పెరిగాయి, సబ్బుల రేట్లు పెరిగాయి, అల్లం పప్పు ఇంకా ఉప్పు ఇన్ని రేట్లు వరుసబట్టి పెరిగినాయి, కంప్లీట్గా పెరిగినాయి. వెహికల్ కొనాలన్నా 2 లక్షలు పెరిగినాయి. డీజిల్ 95 రూపాయలు ఉండే డీజిల్ 105 రూపాయలు. 107కు దొరకాల్సిన పెట్రోలు ఈరోజు 110, ఒక్కొక్క పంపులో 120 రూపాయలు. అంత అద్భుతమైన పరిపాలన రేవంత్ రెడ్డి గారిది, చాలా అద్భుతమైన పరిపాలన రేవంత్ రెడ్డి గారిది. సో గిట్లా ఉంది ఈయన పరిపాలన. ఇక అసెంబ్లీకి రావాలి, చర్చలు చేయాలి. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే తట్టుకునే దమ్ముంది ఎవరికైనా? గుర్తు తెచ్చుకోవాలా. నీటి పారుదల గురించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఒకసారి చెప్తారు. ఆయన ఏమని ప్రిపేర్ అయ్యి వచ్చిర్రా అధ్యక్ష అంటే, మేము ప్రిపేర్ అయ్యి అధ్యక్ష అని చెప్తే కేసీఆర్ గారు ఒక మాట అంటారు, ప్రిపేర్ అయ్యి రాకపోతే పీకరికి వచ్చిర్రా అని చెప్పేసి కేసీఆర్ గారు మాట్లాడతారు కదా. కొంచెం పత్రాల ముందే చదువుకోండి. కేసీఆర్ ఎంట్రీ ఇవ్వకముందే పేపర్లు 1కి 10 సార్లు చదువుకోండి. అక్కడ అబద్ధాలు నడవాయి. మహా అయితే ఏం చేస్తారు, కేసీఆర్ని మాట్లాడకుండా మైకు కట్ చేస్తారు. తెలుసు కదా కేసీఆర్ అంటే. ఎవడయ్యతో భయపడల కేసీఆర్, ఎవడబ్బతో కూడా భయపడల కేసీఆర్. 2001 నుంచి 2014 వరకు ఎన్నో త్రెడ్లు, ఎందరో గూండాలు, ఎందరో పెత్తందారులు బెదిరించినా కూడా వెంట్రుకు కూడా కదపలే కేసీఆర్ గారు, వెంట్రుకు కూడా కదపల. వినురు ఇది. ఆనాడు తెలంగాణ రాష్ట్రం రాకముందు సంవత్సరానికి మన అసలు మిత్తి కలిపి 6,500 కోట్ల రూపాయల భారం ఉంటే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు నాకు ప్రభుత్వాన్ని అందించిన తర్వాత ప్రతి నెల 7,500 చొప్పున సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయలు ఆయన చేసిన అప్పులకు తప్పులకు ఈ రోజు నేను పాయమాలు కడుతున్నా. అనుభవం తక్కువైనా, వయసు చిన్నదైనా, నీకు మాట ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అవసరమైతే మట్టిలో కలిసినా సరే మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు అని ఈనాడు మీకోసం రోజుకు 18 గంటలు నిరంతరం పనిచేస్తున్నాం. ఏ రోజైనా 32 నెలల్లో 3 గంటలైనా నేను సెలవు తీసుకున్న సందర్భం ఉన్నదా? మీరు ఉన్నదా? 3 గంటలైనా పని ఏంది? 18 గంటలు పని చేస్తా ఉన్నాడు సారు. ఒక్కసారి ఢిల్లీకి పోతే 6 రోజులు అటే. ఎవరి కోసం పోతుండో కూడా అర్థం కావట్లా. అభివృద్ధి చేస్తున్నా అంటుండు. చెప్పిన కదా ఇంతకుముందే, సబ్బుల రేట్లు పెరిగాయి, పెట్రోల్ రేట్లు పెరిగాయి, కార్ల రేట్లు పెరిగాయి, బండ్ల రేట్లు పెరిగాయి. ఈరోజు దొంగ పెట్రోల్ కొనుక్కునే స్థాయి దాకా వచ్చినాం అనమంటే ఇక అర్థం చేసుకోవాలి సార్ గారు 18 గంటల పనికి ప్రతిఫలం ఏందో. ఆలోచన చేయండి. ఇవాళ 8,11,000 కోట్ల రూపాయల అప్పు, 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కాస్త కూలిపోయి కూలేశ్వరం అయినా తప్పు మాట్లాడేది చాలా తప్పు. 8 లక్షల కోట్లు ఏందబ్బా? ఏమైనా పద్ధతి ఉండి మాట్లాడుతున్నావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? ఈరోజు కాగరికోడే చెప్పింది కదా, పార్లమెంట్లో తీర్మానం చేసింది కదా, కేసీఆర్ గారు చేసిన అప్పు అక్షరాల 3,54,00,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి చెప్పారు కదా. మళ్ళీ ఈరోజు 8 లక్షల కోట్లు ఏందండి? ఈ అబద్ధాలు దేనికోసం? కేసీఆర్ గారు 10 ఏళ్లలో 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే మరి మీరు
32 నెలలకే 2 సంవత్సరాలకే మీరు దగ్గర దగ్గర 4 లక్షల కోట్ల 4,50,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు కదా. మరి ఏ బొక్కలో పెట్టినావు, ఏ సందులో నూకినావు ఆ డబ్బుల్ని? గంటకు 300 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నావు కదా, ఎటుపోయినాయి ఆ డబ్బులు? కాళేశ్వరం కూలింది, కాళేశ్వరం దిగజారిపోయింది. చిన్న క్రాక్ వస్తే కాళేశ్వరం ఈరోజు కూలిందనే పేరుతోటి ఆ నీళ్లు తేకపోవడం వల్లనే ఈరోజు పొలాలు మొత్తం ఎండిపోతూ ఉన్నాయి. పొలాలు మొత్తం ఎండిపోతూ ఉన్నాయి. ఇంకొక వారం రోజులైతే అసలు కథ బయటపడుతుంది. వీళ్ళ నీళ్ళ భాగోతం ఏంది? ఈ పాటికే బోర్లలో భూగర్భ జలాలు తగ్గిపోయినాయి. ఈ పాటికే చాలా వరకు కాలువను నమ్ముకొని పంటలు వేసుకున్న ప్రతి రైతులు ఈరోజు బోర్న ఏడుస్తూ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారేమో కాళేశ్వరం కూలింది, అది లేదు. ఏం మాట్లాడండి ఇది? కృష్ణా గోదావరి నదుల్లో నీళ్లను తరలించి దేశంలోనే వరి ఉత్పత్తిలో మొదటి స్థానం సాధించి 5 ఏళ్ళు మంత్రివర్గంలో మంత్రులు లేరు. మంత్రి అయినా, ఎంపీ అయినా, ఎమ్మెల్సీ అయినా, ఎమ్మెల్యే అయినా, ఏ పదవైనా కేసీఆర్ బిడ్డకు తప్ప ఇంకొక ఆడబిడ్డకి ఇచ్చిన పాపాన పోలే. కానీ మన ప్రభుత్వం వచ్చిన వెంబడే 2 ఆడబిడ్డల్ని మంత్రులను చేసినాం. అదే విధంగా స్వయం సహాయక సంఘాలు పావులా వడ్డీ అన్నారు, సున్నా వడ్డీ అన్నారు, మీకు గుండు సున్నా పెట్టిండక. ఇవాళ రక్త సంబంధం లేకపోయినా నా ఇంటి ఆడపడుచుగా సీతక్క అన్ని రకాలుగా అంతగా నిలబడ్డ వాత వాస్తవం కాదా? అదే రక్తం పంచుకున్న బిడ్డ, కేసీఆర్ బిడ్డ, కేటీఆర్ చెల్లెలు కల్వకుంట్ల కవితకు ఆస్తిలో భాగం ఇయ్యాల్సి వస్తుందని కష్టాలలో జైలు పోయి ఇంటికి వచ్చి నాకు కాస్త సాయం చేయంటే సాయం చేయాల్సి వస్తుందని ఈ కర్కోటకుడు సొంత చెల్లెల్నే ఇంట్లో నుంచి బయటికి గెంటేసిన నీచమైన చరిత్ర తారక రామారావుది కాదా? ఒకసారి మా అక్కల్ని ఆలోచన చేయమంటున్నా. చెడిపోయి పుట్టింటికి పోకూడదని అంటారు పెద్దలు. కానీ ఒకవేళ చెల్లి కష్టాలలో ఉండి ఇంటికి వస్తే 1,000 కోట్ల రూపాయల ఆస్తి ఉన్నోడు సొంత తొడబుట్టిన చెల్లెలకు సాయం చేయకుండా ఇంట్లో నుంచి గెంటేస్తే కన్న తండ్రి కళ్ళు మూసుకొని పోయినాడా? కన్న తండ్రి ఏమన్నా ధృతరాష్ట్రుడా? ఎప్పుడు చూసినా కూడా కేసీఆర్ కుంప మీదనే పడి ఏడుస్తూ ఉంటాడు. వేరే ముచ్చటలేదు ఉన్నది ఈయన దగ్గర. ఏ సభ మీద ఎక్కినా ఒక 4 మంచి మాటలు, ఎక్కువ కూడా వద్దు, ఒక్క 4 మంచి మాటలు విందాం ఒక్కసారి అని చెప్పేసి పదే పదే కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు లైవ్ని చూస్తూ ఉంటా. ఒక్క మాట, ఒక సబ్జెక్టు, ఓ 4 మంచి ముచ్చట్లు, ఏదైనా ఒక్కటైనా మాట్లాడతాడా అంటే ఈయన ఎప్పుడు చూసినా కూడా కేసీఆర్ కొంప మీద నిలబడి ఏడుస్తూ ఉంటాడు. ఈయన ఏమంటాడు? ఈ మనిషి రక్తం పంచుకొని పుట్టిన బిడ్డని ఆ విధంగా ఇంటి నుంచి బయట గెంటేస్తూ ఉంటే తండ్రి చూడకుండా ఉండడానికి ధృతరాష్ట్రుడా అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత 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 అహంకారం అంటే గౌరవ రేవంత్ రెడ్డి గారికి ఈ మాటలు తగదు, ఈ మాటలు తగదు. అయితే నేను ఇక్కడ మాట్లాడేది సోదరులారా అంటే ఆయన అన్నాడు, మా ప్రభుత్వం రాగానే మేము కొండా సురేఖ గారికి కానీ మంత్రి సీతక్ గారికి కానీ మంత్రి పదవులు ఇచ్చామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ బిడ్డను దూరం చేసుకుంటున్నారు, మాకు రక్త సంబంధం లేకుండా ఎక్కల్ని మేము దగ్గర చేసుకుంటామని మాట్లాడుతూ ఉన్నారు. మరి కొండా సురేఖను ఎందుకు దూరం చేసుకున్నారు సార్? కొండా సురేఖను ఎందుకు దూరం చేసిర్రు? ఈరోజు దేవాదాయ శాఖకు సంబంధించిన మహిళ ఈరోజు ఆ మంత్రి గారు బయటికి రాకుండా సైలెంట్ ఉండగల కారణం ఏంది? ఆ మహిళల్ని 600 కోట్ల రూపాయల తగాదాల్లో ఒక ఆడబిడ్డను మీరు హింసించలేదా? ఆ ఆడబిడ్డ మంత్రి పదవి గుంజుకుందామని చెప్పేసి మీరు 3 సార్లు ఢిల్లీకి పోలేదా? ఆ ఆడబిడ్డని పదవి ఉండకుండా చేయాలి, వరంగల్లో గెలిపించకుండా చేయాలని చెప్పేసి కుట్రబనేది మీరు కాదా? అదే ఆడబిడ్డ మీద ఇటు నాయని రాజేందర్ రెడ్డి కానీ, కడియం శ్రీహరే కానీ, కడియం కావ్య గారే కానీ, ఇటు రేవూరి ప్రకాశే కానీ వీళ్ళందరూ కలిసి ఏకమయ్యి ఆ మహిళలకు మంత్రి పదవి ఉండకూడదని చెప్పేసి కుట్రబడింది నిజం కాదా? ఇవన్నీ కనబడవు మనకి, ఇవన్నీ కనపడవు. కల్వకుంట్ల కవిత గారే కనబడతారు. కల్వకుంట్ల కవిత, రేవంత్ రెడ్డి కానీ ఆ కేసీఆర్ కొంప మీదనే వీళ్ళు పడుకుంటూ ఏడుస్తూ ఉంటారు తప్ప సబ్జెక్ట్ ఉండదు రేవంత్ రెడ్డి గారికి. సబ్జెక్ట్ అనేది రాదు. పెంచి సలాకి గాచి వాత పెట్టి వంగ పెట్టి ఈపుల మీద 4 గుద్ది సగం ఆస్తి బిడ్డకి ఇవ్వాలి కదా. కానీ ఇంట్లోకి వెళ్ళి బయటికి గెట్టేసింది. కేసీఆర్ అయితే కేసీఆర్ కుటుంబానికి లాభం. సోషల్ జస్టిస్ లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని చేసిన. ఇవాళ మీరు చెప్పండి సోదరులారా, కేసీఆర్ అయితే కేసీఆర్ కుటుంబానికి లాభం.
అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు మీ కుసూర్ పాస ఈరోజు ఒక బలమైన పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మైనారిటీలకు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు బాబా ఏం మాట్లాడుతున్నావు సార్? ఏం మాట్లాడుతున్నారు సార్? ఈరోజు బ్రహ్మాండం. ఒక ఎస్టీ మంత్రి ఉన్నాడా సార్? ఎస్టీ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇచ్చిర్రా? మైనారిటీకి మంత్రి పదవి ఎప్పుడు ఇచ్చిర్రు? ఎన్నికల్లో గెలిచే దమ్ము లేక కేటీఆర్ పెట్టిన రోడ్ షోలకి దిమ్మ తిరిగి సీఎంఏ డైరెక్ట్ రంగంలో దిగి ప్రచారం చేసిందంటే ఆనాడు మైనారిటీ ఓట్లు వచ్చేటట్టు లేవు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో అని చెప్పేసి ఆనాడు మైనారిటీకి సంబంధించిన ఓ వ్యక్తిని తీసుకొచ్చి మంత్రి అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చారు. తప్ప మంత్రి పదవి ఇచ్చే పార్టీ నాది. బీసీల గురించి మాట్లాడుతున్నారు. 42% బీసీల రిజర్వేషన్ ఎటుపోయిందా ముచ్చట? ఢిల్లీలో గల్లీలో పోయి కొట్టాడారు కదా. వేర్ ఇస్ ద బీసీ రిజర్వేషన్? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి వీనికి బీసీ మీద అంత ప్రేమ ఉన్నప్పుడు మరి అన్ని వ్యవస్థల్లో, అన్ని శాఖల్లో బీసీలకు మంత్రి పదవి ఇవ్వచ్చు కదా. ఒక పొన్నం ప్రభాకర్ గారికి ఎందుకు ఇచ్చారు? ఈరోజు 5 మంత్రి పదవులను ఇవ్వాల్సింది కదా బీసీలకు. ఎందుకు ఇవ్వలే? బీసీ రిజర్వేషన్లు కూడా ఈరోజు కాకుండా డ్రామాలు ఆడింది ఎవరు? తెలియదా? తెలంగాణ సమాజానికి తెలియదా? కొండా సురేఖ గారికి ఆడబిడ్డకు నేను మంత్రి పదవి ఇచ్చిన, మంత్రి సీతక్క గారికి నేను ఆ మంత్రి పదవి ఇచ్చిన అంటే కొండా సురేఖ గారు ఏం పాపం చేసిరని సార్ మంత్రి పదవి ఊడబీగుదామని 4 సార్లు ఢిల్లీకి పోయింది. ఆ ఒక్క మహిళ మీద అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అందరూ వరుసబట్టి ఆమె మీద దాడి చేస్తూ ఉంటే, మాటలు యుద్ధం చేస్తూ ఉంటే ఆమె మంత్రి పదవి ఊడబీకారు. మీరు డ్రామా బన్నీరా లేదా సార్? పన్నారు కదా. మాకు తెలుసు సార్, మీ 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 అభివృద్ధి మాకు తెలుసు. ఒక అజారుద్దీన్ ఈ రోజు ఒక మంత్రిగా రాణిస్తున్నాడు. అందుకే ఈనాడు నేను స్పష్టంగా సవాల్ విసురుతున్నా. చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయితే ఎవరెవరికి లాభం జరిగిందో అదే ఇందిరమ్మ రాజ్యం ప్రజా పాలన వస్తే ఏ రకంగా సీతక్క, కొండా సురేఖమ్మ మంత్రులైందో, ఏ రకంగా అట్టూరు లక్ష్మణ్ మంత్రి అయిందో, ఏ రకంగా అజారుద్దీన్ మంత్రి అయిందో, ఏ రకంగా డాక్టర్ కావ్య ఎంపీ అయిందో, యశస్విని ఎమ్మెల్యే అయిందో, వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ అయిందో, లెక్కలన్నీ పక్కాగా నేను చెప్తా. ఇది రేవంత్ రెడ్డి గారు గొంతు సించుకొని వర్రింది ఇది. ఇక కొండా సురేఖ గారి విషయానికి వస్తే పాపం కొండా సురేఖ గారిని ఎంత ఇబ్బంది పెట్టారు వీళ్ళు, ఎంత ఇబ్బంది పెట్టారో. ఆవిడ గారి మంత్రి పదవిని తీసేయాలని చెప్తే ఆ మేడం గారు పాపం నా మంత్రి పదవిని కాంగ్రెస్ కోసం రక్తం చిందించి నేను కాంగ్రెస్ నిలబడ్డా, అటువంటిది నిన్నగాక మొన్న పార్టీ నుంచి ఉరుకొచ్చి 100 కోట్ల రూపాయలు పెట్టి టీపీసీసీ పదవి కొని ముఖ్యమంత్రి అయ్యి ఈరోజు నా సీటుకే ఎసరేసి సిమెంట్ కంపెనీలో వచ్చిన 600 కోట్ల వాటాలు లొల్లి పెట్టి నా మంత్రి పదవి ఎసరు పెట్టిండని చెప్పేసి పాపం ఆ మహిళా మంత్రి గారు 3 సార్లు ఢిల్లీకి పోయిర్రు, మా పదవులు ఉంచండి సార్ అని చెప్పేసి సోనియా గాంధీ కుటుంబాన్ని వేడుకుంటే, అట్లాంటోడు ఈరోజు మహిళల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. బా ఏం మాటలు సార్? మీ మాటలు వింటే నిజంగానే అనుకుంటారు ప్రజలు కూడా.